తెలుగు రైతులకు అత్యంత ప్రియమైన ఆహార ధాన్యపు పంట వరి. ఎంతలా అంటే ఏ కొద్దిపాటి నీటి లభ్యత ఉన్న వరి సాగుకే మొగ్గుతారు మన రైతులు. అయితే నీటి వనరులు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉన్న నీటితోనే ఉన్నంతగా సాగు చేయాలంటే రబీలో వరికి బదులుగా తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలకు మొగ్గు చూపడం ఎంతైనా శ్రేయస్కరం. 1 ఎకరం వరి సాగు చేసే నీటితో 3-4 ఎకరాల ఆరుతడి పంటలను బేషుగ్గా సాగు చేయవచ్చు. ప్రస్తుత రబీలో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలను నీటి లభ్యతను అనుసరించి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా నికర ఆదాయాన్ని పొందే అవకాశము ఉంటుంది. మరి ఉత్తర కోస్తాలో రబీ వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంటల గురించి ఉత్తర కోస్తా రైతాంగానికి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతులు ఇప్పటికీ కూడా రబీ పంట కాలంలో కూడా ఈ ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మళ్ళీ రబీలో కూడా వరి పంట వేయటానికే ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఈ వరి పంట వేయటం వల్ల చాలా వరకు మనకి నీటి వనరులు అయితే సద్వినియోగం లేకపోవడం, నిరుపయోగం చేసినట్టు కూడా అయిపోతుంది. వరి పంట 1 ఎకరా చేయాలంటే సుమారుగా 1200 మిల్లీమీటర్లు, మన పరిశోధనల అంచనాల ప్రకారం 1200 మిల్లీమీటర్ల నీరైతే అవసరం ఉంటుంది. అంటే అంత ఎక్కువ నీరు వరి పంటకి వాడేస్తున్నాం. మరి అంత నీటిని మనం వేరే పంటలకి వాడుకుంటే ఒకవైపు నికరాదాయం రావటం కానీ లేదా వాతావరణానికి అనుకూలంగా ఉండటం కానీ జరుగుతుంది. మరి వరి పంటకు బదులుగా రబీ పంట కాలంలో ఎలాంటి ఆరుతడి పంటలు వేయాలనేది కూడా రైతులు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ నీరు ఒక పంటకు వాడే బదులు అదే నీటితో గనక మనం ఎక్కువ విస్తీర్ణం సాగులోకి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 1 ఎకరాకు వరి పంటకు వాడే నీటితో మనం చూసుకుంటే మొక్కజొన్న అయితే కనుక 2-2.5 ఎకరాలు వేసుకోవచ్చు. వేరుశెనగ అయితే 2.5 నుంచి 3 ఎకరాలు విస్తీర్ణం సాగు చేయొచ్చు. అదే అపరాల పంటలు అయితే 5 నుంచి 6 ఎకరాల వరకు కూడా సాగు చేసుకోవచ్చు. రాగుల పంట అయితే కనుక 1 ఎకరాకు వాడే వరి నీటితో 3 ఎకరాలు రాగుల పంటను చేయొచ్చు. అదేవిధంగా నూనె గింజల పంటలు అయితే కనుక ప్రొద్దుతిరుగుడు, నువ్వులైతే 3 నుంచి 5 ఎకరాల వరకు కూడా సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే 1 ఎకరాకు వాడే నీటితో మనం ఎక్కువ విస్తీర్ణంలో గనక పంటలు సాగు చేయగలిగితే ఒకటి ఏంటంటే నీటి వనరులు సద్వినియోగం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ పంటల తాలూకు విస్తీర్ణం ఎప్పుడైతే పెంచుతున్నామో భూమి మీద ఒక ఆచ్ఛాదన ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఎప్పుడైతే భూమి మీద ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటలు ఉంటాయో దానివల్ల భూమి తాలూకు ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. ఇకపోతే నికరాదాయం పరంగా కూడా చూసినా 1 ఎకరా వరితో పోల్చుకుంటే ఇతర పంటలు మనకి చాలా వరకు నికరాదాయం పెరగడానికి కూడా మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ పంట వ్యర్థాలు ఏవైతే 1 ఎకరా వరికి వచ్చేటువంటి పంట వ్యర్థాలు, అలా కాకుండా దానికి బదులుగా 3 నుంచి 5 ఎకరాలు ఇతర పంటలు వేసేటప్పుడు ఆ వ్యర్థాలు వచ్చినప్పుడు ఆ వ్యర్థాలను కనుక మనం భూమిలో కలిగి దున్నితే భూమికి సేంద్రియ కర్బనం కూడా ఎక్కువగా అంది భూమి తాలూకు ఆరోగ్యం కూడా మెరుగుపరచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మరి వరి పంట వేసి తక్కువ నికరాదాయంతో మనం సంతృప్తి పడే కన్నా వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు కనుక మనం వేసుకోగలిగితే ఇన్ని రకాలుగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రైతులు వాళ్ళు వరికి బదులుగా కూరగాయల పంటలు కానీ లేదా పూల పంటలుగా చామంతి కానీ బంతి కానీ ఇవేంటంటే మరి మార్కెట్ సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దగ్గరలో ఏదైనా మార్కెట్ కానీ టౌన్లో బాగా చెల్లుబాటు అవుతాయంటేనే ఈ కూరగాయల పంటలకి అదేవిధంగా బంతి పూల సాగు చేస్తే మరి రైతులకు తెలుసు దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంటుందో. అంటే సుమారుగా వరి పంటతో పోల్చుకుంటే మా అంచనాలు లెక్కలేస్తే సుమారు 200% అధిక నికరాదాయం రావడానికి కూడా ఈ పూల సాగు కానీ కూరగాయల సాగు కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా వరి పంటే కాదు, వరి పంటకు బదులుగా వేయటానికి చాలా ఆరుతడి పంటలు ఉన్నాయి. దీనివల్ల నీటి వనరుల సద్వినియోగం, కూలీలకి పని దొరకటం, భూమి ఆరోగ్యం బాగుపడడం, భూమికి ఆచ్ఛాదనగా ఎక్కువగా ఉండటం, ఇవన్నీ లాభాలు ఉన్నాయి. కాబట్టి మరి రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను, రబీలో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు వేయటానికి మాత్రమే ప్రయత్నం చేయాలని చెప్పేసి రైతు సోదరుల్ని కోరుతున్నాను.